మెగా డాటర్ నిహారిక అరంగేట్రం గ్రాండ్ గానే జరిగింది. సినిమా కంటే ముందు బుల్లి తెరపై హోస్ట్ గా అదరగొట్టిన ఈమె ఆ తర్వాత వెబ్ సిరీస్ తో కూడా అలరించింది. ఆ తర్వాత ఒక మనసు అంటూ థీమ్ బేస్డ్ మూవీతో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ జనాలను ఆ సినిమా రంజింప చేయలేకపోయింది. దీంతో ఆమె సెకండ్ ప్రాజెక్ట్ విషయం డైలమాలో పడిపోయింది. నెలలు గడిచిపోతున్నాయి. నిహారిక ఓకే చెప్పిందంటూ పలు ప్రాజెక్టుల విషయంలో ఆమె పేర్లు వినిపించింది. కానీ ఏది పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు ఓ తమిళ సినిమాకు నిహారిక ఓకే చెప్పేసిందని తెలుస్తుంది. ఓ తమిళ డైరెక్టర్ రీసెంట్ గా నిహారికను ఆమె తండ్రి నాగబాబును అప్రోచ్ అయ్యాడట. విజయ్ సేతుపతి హీరోగా నటించే ఈ మూవీలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడట. సాధారణంగా ఈ హీరో సినిమాల్లో హీరోయిన్ పాత్ర కూడా చాలా డెప్త్ గా ఉంటుంది. యాక్టింగ్ ఫుల్ స్కోప్ ఉండేలా హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అందుకే వెంటనే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పేసిందట నిహారిక. ఇక మెగా డాటర్ కోలీవుడ్ లాంచింగ్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే పెండింగ్ అంటున్నారు. గతంలో అంజలి, స్వాతి, శ్రీవిద్య, ఆనంది, బిందు మాధవిలు కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యి కోలీవుడ్ లో జెండా పాతేసిన వాళ్లే. ఇప్పుడు నిహారిక కూడా సేమ్ సీన్ రిపీట్ చేసే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.